శివా, రేయ్ శివా. శివా, రే శివా, ఏమే చిన్నోడెక్కడా కనపడట్లేదు? ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడో? సరే, నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళుంటాడో. పోయి తీసుకొస్తాలే. ఏంటయ్యా ఓబులేసు, ఎక్కడికి హుషారుగా పోతున్నావు? ఇక్కడికే అన్నా, ఊళ్ళోకి. చిన్నోడిని పిలుచుకొద్దామని. శివా, ఏం చేస్తున్నావురా ఈ టైంలో ఇక్కడ? ఏమైందిరా ఈ రాత్రివేళ ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఈరోజు స్కూల్లో టీచర్ ఒక విషయం చెప్పారు. రేపు ఇంకో స్కూల్లో ఒక పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ ఉందట నాన్న. అందులో లైవ్ స్టేజ్ మీద నన్ను పెర్ఫార్మెన్స్ చేయమన్నారు. అందరి ముందు స్టేజ్ మీద నిలబడి చేయమంట నాన్న, కానీ నాకు అంత ధైర్యం లేదనిపిస్తోంది. మన స్కూల్ పిల్లలే కాదు, ఇంకా చాలా స్కూల్ వాళ్ళు ఉంటారు కదా, అందరి ముందు నేను చేయలేను నాన్న. సరే, నీకు నిజంగా ఏ అనిపిస్తోంది శివ? నీలో నువ్వు భయపడుతున్నావా? నాకు ఇది సాధ్యం కాదనిపిస్తుంది నాన్న. ప్రతి మనిషికి తాను బలవంతుడు అని గుర్తుపెట్టుకోవడం కష్టంరా, కానీ తన బలాన్ని మర్చిపోవడం మాత్రం చాలా సులువు. రామాయణంలో నీలాగే ఒక వీరుడున్నాడురా. అతనిలో అపారమైన శక్తి ఉండేది, కాని ఒక దశలో అది తనకే గుర్తులేదు. మరి అతడు తన బలాన్ని ఎలా తిరిగి పొందాడు నాన్న? అది ఒక యుగ రహస్యంరా. చెప్పే విషయం కాదు, చూపించే విషయం. అది త్రేతాయుగం. ఎన్నో కాలాలుగా దాగి ఉన్న ఒక మహావీరుడిని, అతని శక్తిని ప్రపంచం గుర్తించబోయే సమయం. ఎన్ని వ్యయ ప్రయాసలు ప్రయాణాల తర్వాత సీత లంకలో ఉంది అని తెలిసింది. అది నా మదిలో ఒకంత ఆశ చిగురింపజేసిన తెలుసుకోవడానికి ఈ సముద్రం నాకు అడ్డుగా నిలబడుతోంది. ధర్మం కోసం యుద్ధం చేయగలను, కాని ఆ యుద్ధం చేయడానికి మార్గమే కనిపించట్లేదు. మనం వెళ్తున్న మార్గం సరైనదేనా? అగ్రజ, మీరు సందేహిస్తే ధర్మమే సంశయించినట్టు. ఇలా మీరు సందిగ్ధంలో పడటమే మాత్రం మంచిది కాదు. మీ హృదయం కరుణతో నిండింది, అదే మీ బలం. ఆ బలం ఉన్నంత వరకు ఈ సముద్రం కూడా మీ ముందు తలవంచాల్సిందే. రామా, మేము వానరులం. భయం మా స్వభావం కాదు. మాకు ఏ కోసానా అది లేదు. ఒక అడుగు మీరు వేయండి, 10 అడుగులు మేము ముందుకు వేస్తాం. కాని ఈ సముద్రం దాటి ఆవలికి వెళ్లి సీతామాత జాడను కనుగొంటేనే మనం వేసే ప్రతి అడుగుకి ఒక అర్థముంటుంది. కుమారా, అంగదా, నీవు చెప్పినది సముచితమే, కాని ఇంత అభేద్యమైన ఈ సముద్రాన్ని దాటి సీతామాత జాడని ఎలా కనుక్కోగలందో? అంతటి పని కేవలం వానరులమైన మనం ఎలా చెయ్యగలం? మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. కాని పెనతండ్రి, ఆచితూచి అడుగులు వేయడం తప్పు కాదు. కాని ప్రతి అడుగు లెక్కవేసుకుంటూ ఉంటే కార్యమే ముందుకు సాగదు. హే జాంబవనా, నీవు కాలాలను చూసినవాడివి, యుగాలను దాటిన జ్ఞానివి. ఈ వానరసేనలో నీవే శ్రేష్ఠుడవు. మీరే సెలవివ్వండి, లంకకు వెళ్లే మార్గబోధ ఏంటి? ఆ సముద్రాన్ని దాటగల శక్తి ఎవరిలో ఉంది? సుగ్రీవా, నీవడిగింది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది మన ధర్మానికి పరీక్ష. ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు, కానీ ప్రతి పరిస్థితికి ఒక మార్గం కావాలి. ఆ మార్గాన్ని నడిచే శక్తి కావాలి. మానవులకు ఆ శక్తి వారి మనస్సు, దేవతలకు ఆ శక్తి వారి అమరత్వం మరియు ధర్మం. కానీ వానరులకు ఆ శక్తి వారి లోపలే దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో మనం చేయాల్సింది ఒకటే, లంకకు వెళ్లగల శక్తి ఎవరిలో ఉందో గుర్తించడం కాదు, ఆ శక్తి ఉన్నవాడికి తన శక్తిని తనకి గుర్తు చేయడం. ఈ అనంత సాగరాన్ని దాటే శక్తి మనలోనే ఉంది. ఇప్పుడు దాన్ని మేల్కొలిపే సమయం వచ్చింది. హనుమా, ఈ సముద్రాన్ని చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు హనుమా? ఈ మార్గం మనకి దూరమా
లేక ఇది మనం దాటగలిగే మార్గమే అంటావా? కానీ నువ్వే ఈ కార్యానికి సరైన వాడివి హనుమా. నీ బలం మనకిప్పుడు ఆవశ్యకం. నేనా శ్రీరామ కార్యం కోసం ఏది అవసరమైతే అది చేయాలి అనిపిస్తోంది. కాని నేను ఈ అభేద్యమైన సముద్రాన్ని దాటగలనా? హనుమా, నీ శక్తిని నువ్వు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. తన కోసం కాదు, ధర్మం కోసం ఆలోచించేవాడే అసలు శక్తివంతుడు. నీకు గుర్తుందా, చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక ఉదయం ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి ఇది పండేమో అని అనుకుని నీవు ఆ క్షణం ఆకాశంలోకి వేసిన ఆ ఒక్క అడుగు చూసి ఈ లోకమే భయపడింది. ఆ శక్తి ఎక్కడ లోక వినాశనంగా మారుతుందేమోనని అందరూ భయపడి నీ శక్తిని కట్టడి చేశారు. ఒకప్పుడు ఆకాశం నీకు అడ్డుకాలేదు, ఈరోజు సముద్రం ఎలా అడ్డుకాగలదు? నీవు దూకిన రోజు సూర్యుడే భయపడ్డాడు, ఈ రోజు అలలు నిన్ను ఆపుతాయా? నీ బలం చేతుల్లో లేదు, నీ శ్వాసలో ఉంది. నీ శక్తి శరీరంలో కాదు, నీ సంకల్పంలో ఉంది. నీవు ఎగరడం నేర్చుకోవాల్సిన వాడివి కాదు, ఎగరడం మరిచిపోయిన వాడివి. ఈ సముద్రం దాటడం నీ పరీక్ష కాదు, నీ శక్తిని గుర్తు చేసుకోవడమే ఈ యుగం నీకు వేసిన పరీక్ష. నీవు ఒక్కసారి నమ్మితే చాలు, ఈ దూరం దారిగా మారుతుంది. నీ ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ లోకం వెనక్కి తగ్గుతుంది. నీవు శ్రీరామ కార్యానికి నిలబడిన క్షణం ధర్మమే నీ పక్షాన నిలబడుతుంది. లంక దూరం కాదు హనుమంతా, దానికన్నా నీలోని సందేహమే పెద్దది. దాన్ని వదిలేయి. నీ పేరు హనుమా, నీ పని అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాదం. వెళ్ళు హనుమా, నీ శక్తి ఏంటో నువ్వే తెలుసుకో. విజయంతో తిరిగిరా. జై ఆంజనేయం, జై వాయుపుత్రం. జై శ్రీరామ్. అంటే నాన్నా, నా శక్తి ఆయనలాగే బయట లేదు కదా, నాలోనే ఉందా? అవునురా, నీ శక్తి అనేది ఒకరి ద్వారా దొరికేది కాదు, నీకు నిన్ను గుర్తు చేసేది, నీలో నిన్ను నిద్రలేపేది. అయితే రేపు నేను ఆయనలాగే నన్ను నిరూపించుకుంటా చూడు. అదే చాలురా, నీ బలాన్ని నువ్వే నమ్మితే ఈ ప్రపంచమే నిన్ను నీలా గుర్తిస్తుంది. ఇంకా ఇలాంటి మనలోని మన కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.